హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఒక విషయం అయితే చెప్పాలి. ఈరోజు మా కోవేట ఆమె నన్ను తిట్టకన్నా తిట్టింది. ఇలా తిట్టింది. అలా తిట్టింది. ఆమె తిట్టేటప్పుడు అబ్బా ఒక ఏడుపు వచ్చింది చూడండి. ఇంకెందుకు బతకటం. ఆమె తిట్టేటప్పుడు ఈ లైఫ్ ఎందుకురా ఈ లైఫ్, దీన్నమ్మ జీవితం అనిపించింది. చెప్పుకుంటే వైష్ణం, అదే చెప్తున్నా కానీ నిజంగా వైష్ణం ఇలాంటి విషయాలు చెప్పాలంటే. కానీ మీకైతే ఖచ్చితంగా చెప్పాలి. గల్ఫ్ దేశాల్లో ఉండేవాళ్ళు కొంతమంది అయినా చూస్తారు కదా, వచ్చేవాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ చూస్తారు కదా. చూడండి, మా కోవిడ్ ఆమె ఏం చేసిందంటే, ఆమె ఊరికి నేను తిట్టలేదు, నేను కూడా ఒక మిస్టేక్ అయితే చేసినాను. ఆ మిస్టేకే చెప్తాను ఇప్పుడు. ఆమె ఏమైంది, ఒకరోజు ఆమె అయితే ఒక కవర్ అయితే తెచ్చింది. ఆ కవరు ఫ్రిడ్జ్లో అయితే పెట్టింది. ఫ్రిడ్జ్లోనే పెట్టింది, నార్మల్ ఫ్రీజర్లో కూడా పెట్టలేదు, ఫ్రిడ్జ్లోనే పెట్టింది. కవర్ చుట్టి లోపల అయితే పెట్టి దాని అయితే తగలద్దనింది. ఏదోలే చూడకూడదేమోలే అని చెప్పి నేను తగలలేదు. చాలా రోజులైంది, కనీసం ముంకిన్ 20 రోజుల పైన ఉంటుంది, 20-30 రోజులు అంటే నెల అయింటి. అది తగలలేదు. ఫ్రిడ్జ్ బాగా ఫ్రిడ్జ్ ఒకరంతా క్లీన్ చేయాలని చెప్పి క్లీన్ చేశాను. క్లీన్ చేసేటప్పుడు మర్చిపోయినాను, కోవేటామా కవర్ పెట్టింది జాగ్రత్తగా, దాన్ని తీయద్దు, అది ఇది తీయద్దు అని చెప్పి దాన్ని తగలద్దనింది కదా. ఆ విషయాలన్నీ మర్చిపోయినాను. కూరగాయలన్నీ తీసి పక్కన పెట్టి, సామాన్లు, చీజ్ అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి పక్కన పెట్టేసినాను. పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసినాను. క్లీన్ చేసేటప్పుడు కోయటం అయితే వచ్చేసి చూసేసింది కవర్ని. గట్టిగా అరిచింది. గట్టిగా అంటే వంటరం పగిలిపోయి అంతగా అరిచింది. భయం వేసింది. ఎంత భయం వేసిందంటే నిజంగా అంతగా నన్ను ఎవరు అరసలే ఇంతవరకు, అంతగా భయం వేసింది. ఆ తర్వాత ఆమెను అడిగితే ఏమైంది అని ఆమెను అడిగితే, నేను ఈ కవర్ ఎవరు తీసినారు అంటే నేనే తీసినాను. అప్పుడు గుర్తొచ్చింది, ఓయమ్మ ఈ కవర్ అప్పుడు అది తీయద్దనింది కదా, నేను తీసి పక్కన పెట్టాను అని. కొంపదీసి ఆమె నేను చూసినాను అనుకోనేమన్నా తిట్టింది అనుకుంటానేమోనని నేను ముందుగానే నేనేం చూడలేదు, నేను తీయలేదు, పక్కన పెట్టినాను అని చెప్పిన. చూసేది కాదు, అది ఫ్రిడ్జ్లో నుంచి పక్కగా తీయకూడదు, అది ఎప్పుడు కూల్గానే ఉండాలి అని అంటే, ఎంతసేపు అయింది తీసి అనింది. ఇప్పుడే తీసాను, ఒక 15 నిమిషాలు ఆ టైం, అది 20 నిమిషాలు 15 నిమిషాల లోపు తీసాను అని చెప్పాను. అంత టైం అయిందా, ఇదంతా తెలుసా నీకు అనింది. నేను గమ్మునున్నాను, ఎంత అని మనం అడగకూడదు కదా, గమ్మునున్నాను, కొంచెం తలదించుకున్నాను. అని ఇది నీ జీతాలు 3 నెలలు జీతం కలిస్తే ఈ కవర్ రాదు అని అనింది. ఆ కవర్ అంత రేటా అని అనుకున్నాను. కవర్ కాదు, కవర్లో ఉండే వస్తువు అంత రేట్ అంట. ఇప్పటికీ అర్థం కాల. నా 3 నెలల జీతం అంటే 600 దినార్లు ఎలా సాధ్యం? 600 దినార్లు వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టింది, అది ఇంతకు ఏందది అని కాసేపు ఆలోచించుకున్నాను. ఏందబ్బా 600 దినార్లా అని అప్పటికప్పుడు అనుకున్నాను. నా పాటికి నేను అనుకుంటా తలదించుకొని ఉన్నాను. 3 నెలలు చేర్చే కానీ ఆ కవర్ రాదు, నువ్వు తీసి పక్కన పెట్టినావు అని చెప్పిందా. ఏం పలకలే. మనం అంతా వాళ్ళతో మనం ఫైటింగ్ చేయలేము, వాళ్ళతో ఫైటింగ్ చేసి మనం గెలుచుకొని మన ఇండియాకి మనం పోలేము, అది కూడా తెలుసు అని దించుకొని పోతుంది. ఇలా కోపం వస్తే ఏం చేస్తా తెలుసా? ఇలా కోపం వచ్చే ఇంట్లో గొడవలు ఏదైనా ఉంటే ఫస్ట్ వంట అంగడికే వచ్చారు, క్లీన్ చేసే అంగడికి అసలు పోరు, ఫస్ట్ వంట అంగడికే వచ్చారు. వంట అంగడికి వచ్చి ఒక చాయో కాఫీనో పెట్టేటప్పుడు లొడ తిట్టి అవును పోతారు. అప్పుడు వాళ్ళకి మనశ్శాంతి. వీళ్ళు చాలా మందికి ఈ విధంగా జరిగే ఉంటుంది. వాళ్ళకి ఏదైనా కొట్లాటుండి ఖచ్చితంగా కోవేటోళ్ళు వంటగదిలోకి వచ్చి లొడ ఏదో ఒక దాని మీద సొడ్డు పెట్టుకొని తిట్టి అవును పోతారు కదా. అలా కానీ మీకు జరిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలా ఎన్ని మాటలు జరిగింది నాకు, అమ్మ అలా ఎన్ని మాటలు జరిగిందంటే చూసి ఒక్కరిని కూడా ఎదిరించి నేను మాట్లాడాల. ఇప్పుడు నేనేం చేసినాను, నన్ను ఎందుకు అలా కొనుగుతాను అని కూడా నేను అన్నాను. ఈ గల్ఫ్ దేశాలు ఈ దేశం మన దేశం కాదు, ఇక్కడ మన మాట చెల్లదు. ఇక్కడ వీళ్ళతో కొట్లాడి గెలుచుకొని మన దేశంలోకి మనం పోలేము. అన్నిటికీ గమ్మునుంటే సరిపోతుంది. దీనిమ్మ ఏసీ ఆఫ్ చేయాల, చల్లగా ఉంది. అయితే ఏదన్నా మన తప్పు ఉన్నా లేకపోయినా మనం అయితే ఎక్స్ప్లెయిన్ ఇవ్వకూడదు. చాలా విషయాల్లో వాళ్ళు ఈ విధంగా చేసినావు నువ్వు అన్నప్పుడు నేను ఆ విధంగా చేయలేదు అని మనం వాదులాడకూడదు. జరిగింది ఈ విధంగా అంటే అసలు ఒప్పుకోరు. వాళ్ళు అనిందే కరెక్ట్ అంటారు. ఎందుకు మనం వాదులాడటం? సైలెంట్గా 10 నిమిషాలు ఉంటే అయిపోతుంది, ఏ సమస్య ఉండదు. నేనైతే అన్నిటికీ గమ్మున అయిపోతాను. ఈ విధంగా అయితే జరిగింది ఈరోజు. చాలా బ్యాడ్ టైం. పొద్దున్నే లేచి ఎవరు మొహం చూస్తున్నా, నా ఫ్రెండ్ మొహమే చూస్తారు ప్రతిరోజు. వాళ్ళు తిట్టేటప్పుడు, తిన్నమ్మా బతుకు,
మా అమ్మ కూడా ఇన్ని తిట్టలేదు చిన్నప్పటి నుంచి. తిట్టుకున్న తిడుతుంది అనిపించదు. ఏం చేయలేం, అన్నిటికి తలదించుకొని పోవాల్సిందే. ఇదో మీకు చెప్పాల్సిందే. మా అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఈరోజైతే కోవిడ్ అని తిట్టిందంటే ఎట్టోలేనైనా ఎట్టో గట్ట చేసుకో. మా అమ్మ ఏదో చెప్పుకోవాలని చెప్పి మా అమ్మ ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మరెన్నో చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.